ఎంఎల్ పార్టీలో 86 వరకు ఎంఎల్ పార్టీలో పనిచేసి 86 తర్వాత వారు బయటకు వచ్చారు. వారు తనదైనటువంటి ఆలోచనలని, సైద్ధాంతిక అంశాలని అమరుడు కేజీ సత్యమూర్తితో పంచుకొని కొంతకాలం పనిచేశారు. సత్యమూర్తి గారు, ఊషా గారు ఇద్దరు కూడా కలిసి ఒక పత్రిక కూడా నిర్వహించారు. ఆ సమయంలో బిఎస్పిలో చేరే విషయం కూడా వాళ్ళ మధ్య వచ్చింది. ఆ తర్వాత ఎందుకు ఆ కలయిక కొనసాగలేదు? మంచి ప్రశ్న. అదే ఊషా గారి యొక్క ఉద్యమ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన మనం కారించడాన్ని ఇంతకుముందే అనుకున్నాం. కాబట్టి 86 తర్వాత కేవలము ఉద్యమ నాయకులే కాదు, తన దేశ రాజకీయాలనే, ఒకవైపు పాలకవర్గ పార్టీలు, మరొక వైపు ప్రజా పార్టీలు లేదా ప్రత్యామ్నాయ పార్టీలు, ఈ రెండింట్లో కూడా ఒక మేధోమదనం మొదలైంది. ఆ క్రమంలోనే 90స్లో మనకు 89 ఆ ప్రాంతంలో కేజీ సత్యమూర్తి గారు, అప్పటికే పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు. తర్వాత వీళ్ళు కూడా, ఊషా గారు ఎంఎల్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మిత్రులు కూడా 4-5 బయటకు వచ్చారు. వీళ్ళంతా కలిసి ఎంఎల్ సెంటర్ అనేటటువంటిది ఒక నూతన ప్రజాస్వామ్య వేదిక అని ఏర్పాటు చేసుకుని దాని ఆధ్వర్యంలో ఎదురీత అనేటటువంటి పత్రికను ప్రారంభించి ఒక విధంగా ఆ సందర్భంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పు, అంటే ఒక సామాజిక ఉద్యమాలను లేదా దళిత ఉద్యమాలను, కుల నిర్మూలన ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక చర్చనీయ అంశంగా దానిని మార్చారు. మీరు చెప్పారు వారిద్దరూ కలిసి నడిపినటువంటి పత్రిక లేక తానే బాధ్యత వహించినటువంటి ఎదురీత. ఒకానొకప్పుడు ఈ రాష్ట్రంలో ఎదురీత అనేటువంటి పత్రిక కోసం ఉద్యమకారులు గాని, సామాజిక శక్తులు గాని ఎంతో ఆతృతతో ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎదురీతలో వచ్చినటువంటి వ్యాసాలు ఆనాడున్నటువంటి సమాజం పైన కానీ, ఉద్యమకారుల పైన కానీ, సమాజం పైన కానీ ఎలాంటి ప్రభావాన్ని కలిగించాయి? చాలా, అంటే ఒక విధంగా రాజకీయాలను, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలను మలుపు తిప్పింది ఎదురీత అనేది. ఎందుకంటే మీరు అన్నట్టుగా మొత్తం ప్రగతిశీలవాదులు లేదా కమ్యూనిస్టు కార్యకర్తలు, అప్పటికి కారించడం తర్వాత వచ్చినటువంటి మార్పు, సామాజిక ఉద్యమకారులు, ఉద్యమ నాయకులంతా కూడా ఎదురీతలో జరిగినటువంటి డిబేట్, అంటే మావో సూక్తిని చెప్పేవాడు ఊషా గారు. అంటే ఈ ఏటికి ఎదురీదడం అంటే అందరూ గుంపులో గోవిందలాగా కాకుండా ఆ గుంపులోను ఎదురీదుతూ, అంటే ఏటికి ఎదురీదడం అనేది అది ఉద్యమకారుని లక్షణము. సమాజంలో మార్పు రావాలనుకున్నప్పుడు ఆ సమాజాన్ని మార్పు కోరే వ్యక్తి ఎదురీదాలని చెప్పి దాంట్లో జరిగిన డిబేట్, కులము, వర్గము, తర్వాత దళిత ఉద్యమము, కుల నిర్మూలన ఉద్యమము, తర్వాత కమ్యూనిస్టు రాజకీయాలు అన్నీ కూడా చర్చనీయ అంశాలుగా అప్పటికి 90s తర్వాత బాబ్రీ మసీద్ కానీ, మండల్ రాజకీయాలు, కమండల్ రాజకీయాలు అన్నీ కూడా దానికి కేంద్ర బిందువుగా మారి ఒక విధంగా వివిధ సవంతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కేజీ సత్యమూర్తి గారు పీపుల్స్ వార్ నుంచి వచ్చారు, తర్వాత ఊషా గారు ఎంఎల్ పార్టీ నుంచి వచ్చారు, ఇంకా వాళ్ళ మిత్రులు రవి మారుత్ కానీ, తర్వాత ఉపేంద్ర గారు కానీ, కేజే రామారావు గారు కానీ, ఇట్లా మొత్తం చాలామంది, మొత్తం ఎదురీత టీము చాలా మంచి కృషి, ఒక 5 సంవత్సరాలు కృషి చేసింది. ఆ కృషిని అది ఒక ప్రత్యామ్నాయం. అప్పుడు ఏంటంటే వాళ్ళు 86తోనే కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి అని కమ్యూనిస్టులతో ముందు పెట్టారు. ఈ కొత్త సమాధానాలు నూతన ప్రత్యామ్నాయానికి బేస్గా మారాలి, అంటే నూతన ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి కొత్త సమాధానాలను మనము ఉపయోగించాలి. కాబట్టి మీరు పాత ప్రశ్నలకు పాత సమాధానాలు కాదు, మాకు కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు ఇవ్వండి, అదే నూతన ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తుంది అనేటటువంటి ట్యాగ్ లైన్తో వాళ్ళు ఒక చర్చను, డిబేట్ను ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించారు. నిజానికి అటువంటి ప్రయత్నము అంత కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా అప్పుడే జరిగింది. ఆ తర్వాత మనకు కనబడదు. 95 తర్వాత మళ్ళీ అది ఆగిపోయింది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగా, మన కేజీ సత్యమూర్తి గారు తర్వాత వీళ్ళంతా కృషి చేసినటువంటి అదే ఎదురీత టీము ఎందుకు, అంటే విభజన లేకపోతే వాళ్ళ మధ్యన భేద అంటే భిన్నాభిప్రాయాలు కానీ, లేదా కేజీ సత్యమూర్తి గారు బీఎస్పీకి వెళ్ళిపోయాడు, మరి ఊషా గారు ఇక్కడనే నిలబడ్డాడు, ఒంటరయ్యాడు, ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు ఊషా గారు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను. చాలాసార్లు మాతో మాట్లాడింది ఏంటంటే, బీఎస్పీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను 84లో ఉత్తరప్రదేశ్లో వచ్చి ఇక్కడ 94కి వచ్చేసరికి ఆంధ్రాలో వచ్చినప్పటికీ బీఎస్పీ వైపు కేజీ సత్యమూర్తి గారు వెళ్ళారు. అంటే ఒక నూతన ప్రత్యామ్నాయం, మనం అన్నాం కదా, నూతన సమాధానాలు నూతన ప్రత్యామ్నాయంగా మారాలి. కేజీ సత్యమూర్తి గారు నూతన ప్రత్యామ్నాయంగా బీఎస్పీ పార్టీని చూసిండొచ్చు బహుశా.
అంటే మనం తెలియదు కాబట్టి మనం ఊహిస్తున్నాం. అయితే ఊసా గారు ఏమంటున్నాడంటే బీఎస్పీ వాళ్ళ మధ్యన కూడా చర్చ జరిగింది, వెళ్ళేటప్పుడు మిత్రుల మధ్య జరిగిన చర్చలో అడిగింది ఏంటంటే, మనం అంబేద్కర్ ఐడియాలజీని ఈరోజు కుల నిర్మూలన మనం తీసుకున్నప్పుడు ఏంటి, అంబేద్కర్ 2 లక్ష్యాలను ముందు పెట్టాడు ప్రజల ముందు, మన ముందు. ఒకటి క్యాపిటలిజము, బ్రాహ్మణిజం. ఈ రెండింటిని కూడా మనం ఎదుర్కోవాలి, అవి 2 జంట శత్రువులు. దీనికి వ్యతిరేకంగా నిలబడినప్పుడే మనం ప్రజల పరము, పేదల పరము లేదా దళితుల పరం చేయగలుగుతాము అన్నప్పుడు బీఎస్పీ కేవలం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడుతుంది లక్ష్యాన్ని పెట్టుకున్నది, కానీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా పోరాడతాము అనే లక్ష్యాన్ని అది కలిగి లేదు. మీరు అది కలిగి ఉందంటే అది నూతన ప్రత్యయంగా నేను కూడా భావిస్తాను, నేను కూడా చేరుతాను అని ఆయన ముందు పెట్టడం జరిగింది. బీఎస్పీ వాళ్ళు, లీడర్స్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి చర్చించారు ఊసా గారితో. చర్చిస్తే ఆయన ఇదే మీరు అంబేద్కర్ను కంప్లీట్గా తీసుకోవట్లేదు కాబట్టి తీసుకోండి అని ఆయన పెట్టాడు. అది కారణం నిజానికి.